మా నోళ్ళు ముయించడం కాదు, మీ నోళ్ళు తెరవండి. ప్రామిస్గా చెప్తున్నాము మేడం, మేము ఆ డబ్బులు కొట్టేయలేదు, మాకు అవసరం లేదు. మరి చెక్ ఎలా పోయింది? డబ్బులు ఎవరు డ్రా చేశారు? ఆ డబ్బును కొట్టేసిన దొంగలు ఎవరు? వీళ్ళతో డిస్కషన్ ఏంటి బాబాయ్? ఈ ఇద్దరిని ఆఫీసులో నుంచి మెడపెట్టి బయటికి గింటేద్దాం. గెంటేస్తే హాయిగా వెళ్ళిపోతారు ఆనంద్. కానీ ఆ 15 లక్షలు ఎవరిస్తారు? వెంటనే పోలీసుల్ని పిలిపిద్దాం. వాళ్లే వీళ్ళ నోట్లోంచి నిజం చెప్పించి కక్కిస్తారు. ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. ఆగు చలపతే. పోలీసులకి ఫోన్ చేయొద్దు. ఈ దొంగలకు పోలీసులే కట్టు మామ్. 4 లాఠీ దెబ్బలు తింటే డబ్బులు కక్కుతారు. వద్దు. అభిరామ్, వసు, మీరిద్దరూ 2 సార్లు నా ప్రాణాలు కాపాడారు. ఆ కృతజ్ఞతా భావం నాకుంది. కృష్ణాష్టమి రోజు మీరు కోరిన బహుమతి ఇస్తాను అన్నాను. మీరేమీ కోరుకోలేదు, డబ్బులు కూడా ఆశించలేదు. ఉండరు, జైల్లో ఉంటారు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీకు 24 గంటలే టైం ఉంది. ఈ విషయం విన్నారా? మన మేనేజర్ వసుంధర, ఆవిడ భర్త వాచ్మెన్ అభిరామ్ కలిసి ఆఫీసులో డబ్బులు 15 లక్షలు కొట్టేశారట. ఇద్దరిని లోపలికి పిలిచి మేడం గారు చివాట్లు పెట్టారు. 24 గంటల్లోపు ఆ డబ్బులు కట్టకపోతే ఇద్దరిని జైలుకు పంపిస్తారట. అమ్మయ్యా, వసుంధర మేడం గారి పీడ విరగడైపోతుందన్నమాట. అవును హారిక మేడం, ఆ వసుంధర స్థానంలో ఈ అఖిల్ సారో మీరో నేనో మేనేజర్ కావచ్చు. పైకి నీతులు చెప్తారు, వాళ్ళు చాటుగా మాత్రం దొంగతనాలు చేస్తారు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఓ పక్క భక్తిగా పూజలు చేస్తారు, ఇంకో పక్క గుట్టుగా దొంగతనాలు చేస్తారు.
కళ్ళు మూసుకుని పాలు తాగుతూ పిల్లి తనని ఎవరు చూడలేదు అనుకుంటుంది. అలా ఉంది ఈ హైటెక్ దొంగల వేషం. నిజాయితీని ప్రూవ్ చేసుకునే వరకు లోకులు కాకులనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ క్యాబిన్కి వెళ్ళండి. ఏం చేయాలో ఆలోచించి లంచ్ బ్రేక్లో చెప్తాను. సారీ అండి. ఇట్స్ ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. డబ్బులు తెచ్చాను. రే మెల్లగా మాట్లాడరా. డబ్బులేంటి ఎక్కడికి తెచ్చావు? నిన్న మీరే కదా సార్ ఆఫీస్కి తీసుకురమ్మన్నారు. నిన్న కంగారులో ఏదో చెప్పాను. కంగారు ఎందుకు సార్, ఇవి మన డబ్బులే కదా. మన డబ్బులే, కానీ ఈ డబ్బుల గురించి ఎవ్వరికి తెలియకూడదు. ఓ పంచే, ఎవ్వరు చూడకుండా ఈ డబ్బుల్ని ఆఫీస్లో సీక్రెట్గా దాచిపెట్టు. నేను చెప్పినప్పుడు తీసుకురా. అలాగే సార్. జాగ్రత్త, డబ్బులు ఎవరికంట పడకుండా చూడు. ఎవరు చూసినా నీకే ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్. వెళ్ళు. వసు, 25 లక్షల కోసం నాకే వార్నింగ్ ఇస్తావా? ఒక్కరోజు గడువిస్తావా? అదే ఒక్కరోజు గడువు నీకిప్పించాను. అది 15 లక్షల కోసం. రేపు ఈ టైంకి నువ్వు అరెస్ట్ అవ్వడం ఖాయం. ఏమైంది అభి? మేడం ఏమన్నారు? 24 అవర్స్ టైం ఇచ్చారన్నయ్య. ఆ లోపు డబ్బులు కట్టలేకపోతే నా మీద వసు గారి మీద యాక్షన్ తీసుకుంటారంట. మేడం అంత మాట అన్నారా? ఆవిడన్నారని కాదన్నయ్య, నిజంగా ఇది మన నిజాయితీకి సంబంధించిన విషయం. మనం ప్రూవ్ చేసుకోవాలి. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఆ చెక్కు ఎవరు తీసుకెళ్ళినట్టు, ఎవరు డ్రా చేసినట్టు? ఇప్పటికిప్పుడు 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అభి? నువ్వేం టెన్షన్ పడకన్నయ్య, నేనేదో ఒకటి చేస్తాను. ఏంటయ్యా మాటలు? వెళ్ళి పని చేసుకోండి. నిన్నటి వరకు నన్ను టెన్షన్ పెట్టావు కదే, ఈ రోజు నుంచి నువ్వు టెన్షన్ పడు. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ చెక్కు ఎవరు తీసుకెళ్లారు, అమౌంట్ ఎవరు డ్రా చేశారో కనిపెట్టలేవు. మీరేంటండి ఇక్కడ? మీరెక్కడుంటే నేను అక్కడే. ఎవరైనా చూస్తే బాగుండదండి. వెళ్ళి పని చూసుకోండి. ఎవరు చూసినా ఏం పర్వాలేదు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో, మా వదిన చూసిందంటే జాబ్ ఉండదు. వెళ్ళండి. ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు రాజా? జాగ్రత్తగా దాచిపెట్టాను. వాటిని ఖర్చు చేయకు రాజా. పెళ్లి కోసం దాచిపెట్టు. ఎవరి పెళ్లి? పో రాజా, అన్నీ నాతో చెప్పించుకో. ఏంటిది, ఏదో తేడాగా మాట్లాడుతుంది? ఆ వసుకి భలే తిక్క కుదిర్చారు. 24 గంటల్లో అది 15 లక్షలు తీసుకురాకపోతే జైలుకు పంపిస్తుందంట. మీకెలా తెలుసు? బయట నుంచి చాటుగా విన్నాను. అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనకి కార్డే. ఆ వస్తువు వస్తుంది, మీరు వెళ్ళండి.
ఇంత ఫాస్ట్గా వసు ఎక్కడికి వెళ్తుంది? ఏవండి, ఏంటండి బయటకు వచ్చారు? నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఆ చెక్ కొట్టేసిన వాడు నిన్ననే బ్యాంకులో మనీ డ్రా చేశాడు. బ్యాంకుకి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే వాడెవడో తెలిసిపోతుంది కదా. కరెక్ట్ వసు గారు, ఆ దొంగ ఎవరో ఈజీగా కనిపెట్టేయచ్చు. పదండి, బ్యాంకుకి వెళ్దాం. వసు గారు, అది మరి డ్యూటీ గురించి మర్చిపోండి, మనకెక్కువ టైం లేదు. పదండి. అర్జెంటుగా రమేష్కి ఫోన్ చేయాలి. హలో సార్. రమేష్, ఒకసారి నా క్యాబిన్కి రా. అలాగే సార్. ఏమైంది సార్? మన కొంప మునిగిందిరా. ఆ అభివసులు బ్యాంక్ వెళ్తున్నారు. వెళ్ళనివ్వండి సార్, మనకేంటి నష్టం? రేయ్, తెలివి తక్కువ దద్దమ్మ. బ్యాంకులో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, నువ్వు బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేయడం ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా. అభివసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ముందు నువ్వు, తర్వాత నేను దొరికిపోతాం. అవును సార్. అర్జెంటుగా బ్యాంకుకి వెళ్ళు. సీసీటీవీ ఫుటేజ్ని ఎలాగోలా మేనేజ్ చెయ్యి. ఏ విషయమో నాకు ఫోన్ చేసి చెప్పు. వెళ్ళు. అలాగే సార్. ఎరా, బ్యాంకుకి వెళ్ళావా? అభివసులు వచ్చారా? వచ్చారు సార్. నేను కూడా బ్యాంకులో ఉన్నాను సార్. ఎలాగోలా సీసీటీవీ ఫుటేజ్ని మేనేజ్ చేయి. సీసీటీవీ ఫుటేజ్ మేనేజ్ చేయడానికి ఇక్కడ స్టాఫ్ ఎవరో నాకు తెలుసు సార్. నేను దొరికిపోతేనేమని భయంగా ఉంది సార్. నువ్వు దొరికిపోతే నేను కూడా పట్టుబడిపోతాను. ఏదో ఒకటి చేసి చావు. నమస్కారం. కూర్చోండి. కూర్చోండమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్, నిన్న 15 lakhs చెక్ ఒకటి మాది థెఫ్ట్ అయింది. ఈ బ్యాంక్లోనే డ్రా చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా ప్లీజ్? సార్, అలా చూపించడం కుదరదు. మా బ్యాంక్ రూల్స్ ఒప్పుకో. ప్లీజ్, అది మా ఆఫీసే. ఆ దొంగ ఎవరో కనిపెట్టలేకపోతే మా జాబ్స్ పోతాయి, మేము అరెస్ట్ అవుతాం. ఓ పని చేయండి, చెక్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులతో వస్తే సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాం. సార్, ఇప్పుడు అంత టైం లేదు సార్, అర్థం చేసుకోండి సార్. మా రూల్స్ కాదని నేను అలా చేయలేను. అలా చేస్తే నా జాబ్ పోతుంది. కంప్లైంట్ ఇచ్చి పోలీసులను తీసుకురండి. ప్లీజ్ సార్, ఆ వీడియో చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి చూపించండి. మీరు కంప్లైంట్ ఇస్తేనే మేము చూపించగలం. ఏమైంది? లక్కు మన వైపే ఉంది సార్. సీసీటీవీ ఫుటేజ్ చూపించడం కుదరదని మేనేజర్ గారు తెగేసి చెప్పారు. వసు మేడం, అభిరామ్ సారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎస్, వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళి ఏదోలాగా సీసీ ఫుటేజ్ మేనేజ్ చెయ్యి. ఓకే సార్. థ్యాంక్ గాడ్, నా మనీ సేఫ్, నేను సేఫ్. హేరా అభి, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఇన్నాళ్ళ తర్వాత చూస్తున్నానురా. ఎలా ఉన్నావు? ఫైన్, నువ్వెలా ఉన్నావు? ఏంట్రా డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నిన్న మా చెక్ ఒకటి థెఫ్ట్ అయిందిరా.
ఈ బ్యాంక్లోనే డ్రా చేశారు. ఆ దొంగ ఎవరో తెలుసుకుందామని మేనేజర్ని సీసీటీవీ ఫుటేజ్ చూపించమన్నాను. రూల్స్ ఒప్పుకోవు అంటున్నారు. అవునా? మేనేజర్ మా బాబాయే. ఒక్క నిమిషం ఉండు, నేను అడిగి చెప్తాను. ప్లీజ్. హేరా, వాళ్ళు వెళ్ళిపోయారా? సీసీటీవీ ఫుటేజ్ మేనేజ్ చేసావా? లేదు సార్, కొంప మునిగింది. అభిరామ్ ఫ్రెండ్ ఎవరో వచ్చారు. ఆయనకి బ్యాంక్ మేనేజరు బాబాయ్ అంట. సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తానని తీసుకెళ్లారు. మళ్ళీ ట్విస్ట్ ఏంట్రా? ఏముంది సార్, లక్ వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళి ఆ ఫుటేజ్ చూసి ఏ విషయం నాతో చెప్పు. అలాగే సార్. త్రీ టు 4 మధ్యలో ఈ ఒక్క పర్సనే మనీ డ్రా చేసుకున్నాడు. మిగతా కస్టమర్స్ అందరూ మనీ డిపాజిట్ చేశారు. అవును సార్, అతనే చెక్ దొంగ. తన ఫేస్ క్లియర్గా కనిపించడం లేదా? ఒక్కసారి రివైండ్ చేసి కొంచెం జూమ్ చేయండి. సార్, మిగతా కెమెరాలో ఉన్న ఫుటేజ్ తీసుకొని ఒక్కసారి చూద్దాం సార్. నో యూజ్ అండి. ఆ దొంగ ఎవరో కానీ చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. ఎక్కడా తన ఫేస్ క్లారిటీగా లేదు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం బెటర్. వాళ్ళు ఈ ఫుటేజ్ చూసి ఎంక్వైరీ చేస్తారు. అవునబ్బి, ఆ పని చేయండి. పోలీస్ ఎంక్వైరీ అంటే చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు మాకంత టైం లేదు సార్. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు మేడం. మనమైతే ఆ దొంగను కనిపెట్టలేం. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులే బెటర్ ఆప్షన్ అబ్బి, వెళ్ళండి. థ్యాంక్ యూ బాబాయ్. ఇట్స్ ఓకే. ఎరా, దొరికిపోయావా? సీసీ ఫుటేజ్లో నువ్వు ఉన్నావా? మళ్ళీ లక్ మన వైపే వచ్చింది సార్. సీసీటీవీ ఫుటేజ్లో నేనున్నాను కానీ అది నేనే అని తెలిసే ఛాన్సే లేదు సార్. కెమెరాల్లో కూడా నా ఫేస్ ఎక్కడా కనిపించట్లేదు. సూపర్ రా, మంచి పని చేసావు. నువ్వు సేఫ్, నేను సేఫ్, మన డబ్బులు కూడా సేఫ్. ఇంతకీ అభివాసులు ఏం చేస్తున్నారు? ఏముంది సార్, వాళ్ళిద్దరి మొహాలు మాడిపోయాయి. కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. వెళ్ళని అదే పోలీసులతో ఆ ఇద్దరిని అరెస్టు చేయించి జైలుకి పంపిస్తాను. నువ్వు ఆఫీస్కి వచ్చాయి. ఒరే అభి, ఒసే వసు, రేపీ పాటికి మిమ్మల్ని అరెస్టు చేయకపోతే నేను చలపతినే కాదు, మీ చాప్టర్ క్లోజ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేయలా. ఈ లెటర్ను ఇప్పుడే నా రాజాకి ఇవ్వాలి. ఆంటీ, ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ? సారీ సుమా మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? పర్సనల్ హారిక మేడం. మాతో కూడా చెప్పకూడదా సుమా మేడం? పర్సనల్ అంటేనే చెప్పకూడనది అఖిల్ సార్. అభి వసూలకు సీసీటీవీ ఫుటేజ్లో ఏ ఎవిడెన్స్ దొరకలేదు. రేపీ పాటికి వాళ్ళిద్దరూ అరెస్ట్ అవడం ఖాయం. నా పగ చల్లారుతుంది.
ఈ ఆఫీస్లో నాకు ఇంకా ఏ అడ్డు ఉండదు. సార్ ఎస్. మే కమిన్ సార్. అబ్బా, ఈవిడొకతి ఎప్పుడు చూడు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. తర్వాత రండి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ప్లీజ్ సార్, ఒక్క 2 నిమిషాలు నా కోసం కేటాయించండి ప్లీజ్. రండి.